హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజుటి మన ఈ వీడియోలో ఎంతో సూపర్ టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సగం వరకు వాటర్ పోసేసి ఈ సోయా ఉంటుంది కదా, దాన్ని అందులో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. లైట్గా గోరువెచ్చగా ఉండాలి అది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని అందులో వేసుకొని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి ఈ ఆనియన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లము, ఒక 2 టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సోయాల నుంచి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో కొంచెం కారము, ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం పెరుగు వేసేసి ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధానంగా మొత్తం అన్నిటికీ పట్టించాలి. ఇలా చేయడం వల్ల మిల్ మేకర్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని అందులో వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందాక మనం మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్యూరీ అంతా కూడా మెత్తగా ఇలా గుజ్జులాగా పట్టుకోవాలి. దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మరలా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది మిల్ మేకర్కి పట్టుకునే విధానంగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా కలుపుకొని సిమ్లో పెట్టి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసి అలాగే ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి. చాలా బాగుంటుంది కర్రీ, చాలా బాగా కనిపిస్తుంది కూడా. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. నేను అదే మిక్సీ జార్లోను కొన్ని వాటర్ వేసేసి ఇందులో కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్నాక 5 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసి ఓపెన్ చేసి అక్కడ చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో కొద్దిగా కస్తూరి మెంతి, కొత్తిమీర వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిల్ మేకర్ కర్రీ అనేది చపాతీలోకైనా, రోటీకైనా, బిర్యానీ రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అందరూ కూడా తినొచ్చండి. పిల్లలైతే ఇంకా 4 ముద్దలు ఎక్కువే తినొచ్చు. చాలా టేస్టీకరమైన మిల్ మేకర్ సోయా కర్రీ అనేది మీకు ఎలా అనిపించిందో నాకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.